హలో గాయ్స్ నమస్తే సలాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే మన కరీంనగర్లో అయితే మల్టీపర్పస్ అనే పార్క్ అయితే కొత్తగా వచ్చిందట. సో దాన్ని అయితే చూడడానికి వెళ్తున్నా. ఇది వచ్చేసి మన బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఫ్లాగ్ పక్కనే ఉంటుంది. హలో గాయ్స్, ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేనైతే మల్టీపర్పస్ పార్క్ ముంగతైతే ఉన్నా. ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. చలో, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఎంటర్ కాగానే గేట్ మీద అయితే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 8 PM వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటోషూట్, వెడ్డింగ్ షూట్, బర్త్డే పార్టీస్, ఆల్ పార్టీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడైతే అన్న దగ్గరికి అయితే అన్ని వెళ్ళి తెలుసుకుందాం. చలో, టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే కౌంటర్ ఉంటుంది ఇక్కడ అంటే ఏమేమి టికెట్ ప్రైస్ అంటే తెలుసుకుందాం. రండి. హలో అన్న, మీ పేరన్నా? मेरा बिलाल अहमद बेग. छोटे बच्चों को 10 रुपए, बड़े जनों को 20 रुपए. ओके. इवनिंग टाइम पे फाउंटेन रहता, बड़े जनों को 50 रुपए रहता, छोटे बच्चों को 20 रुपए रहता. ओके. और इसमें मतलब చిన్న పిల్లలు చిన్న పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీ అనేది వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ మనకి ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉన్నాయన్న? చూడండి, వాటర్ బాటిల్స్ దొరకదు. పార్కింగ్ మనకి పార్కింగ్ ఉంది. ఓకే ఓకే. పార్కింగ్ అంటే ఎంత ఫెసిలిటీస్ ఉంది? ఎన్ని కార్స్ పట్టచ్చు, ఎన్ని బైక్స్ పట్టచ్చు? ఇక్కడ 100 బైక్స్ ఆడితే ఓకే, 15 కార్స్ ఆడితే ఓకే, 15 కార్స్ వస్తాయట, 100 బైక్స్ కూడా వస్తాయట. సో మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ అయితే టికెట్ కౌంటర్ నుంచి అయితే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు ఒకసారి పార్కింగ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి గేట్ ఎంటర్ కాగానే ఇట్లా మనకి ఒక వే ఉంటుంది. ఇక్కడ ఈ వే నుంచి ఇట్లా లోపలికి అయితే రావాలి. అటు సైడ్ అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే అటు సైడ్ అనేది ఫుడ్ కోర్ట్స్ అనేది మనం ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకోవాలి. అట్లకి వెళ్ళొద్దు ఎప్పుడైనా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి అన్న కూడా ఉన్నారు. సో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హిందీలో, నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అన్న, మనం స్టార్ట్ ఎక్కడి నుంచి చేద్దాం? स्टार्ट कहाँ से करेंगे आप? फाउंटेन से करेंगे. चलो, फाउंटेन किधर है? इधर सामने है. फाउंटेन ముంగట ఉన్నట, మనం ముంగటికి అయితే వెళ్దాం ఒకసారి. ఇక్కడ బోర్డు ఉంది. ఆఫీస్ ఆఫీస్. అచ్చా, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఆఫీస్ అట, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఓన్లీ వాళ్ళకే ఉంటది, బయట వాళ్ళకి ఎంటర్ లేదు. సో మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, చాలా మంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అయితే వచ్చిండ్రు ఇప్పుడైతే. అంటే ఇది వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్. అంటే స్కూల్ ఎగ్గొట్టి రాలే వాళ్ళతో స్కూల్ నుంచి పిక్నిక్ లాగా వచ్చిండ్రు. వాళ్ళైతే చాలా మంది వచ్చి స్కూల్ వాళ్ళు ఉన్నారు, కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ టైం 12 టైమ్ లో కూడా వాళ్ళు వచ్చిందంటే చాలా గ్రేట్ అది. అన్న ఫౌండెన్ గురించి చెప్తారు ఒకసారి. అన్న చెప్పరా ఒకసారి ఫౌండెన్స్ గురించి? అంటే దీని టైమింగ్ ఏంటి, అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఈవినింग 7 की स्टार्ट होता. ओके. 9 से 1 रहते हैं इसमें. ओके. उसको सेपरेट प्राइस है ना, तो टिकट के अंदर एंट्री इंक्लूड रहता है. शाम में एंट्री इंक्लूड रहता है. ओके ओके. इसको तो अलग प्राइस कुछ भी नहीं है. ఓకే ఓకే. ఫౌంటైన్ అంటారు. ఓకే, ఫౌంటైన్ అంటారు. చూడొచ్చు మీరు, ఎంత రౌండ్ ఉంది, ఎంత పెద్ద ఫెసిలిటీస్ తో ఉన్నాయి మనకి. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఉంది. సో అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అన్న? మిక్కీ మౌస్ దగ్గరికి వెళ్దామా? మిక్కీ మౌస్ దగ్గర చూపిద్దాం. సో మిక్కీ మౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, చాలా మందికి ఇక్కడ సిట్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే చైర్స్, రకరకాల చైర్స్ ఉన్నాయి. అంటే కలర్స్ కూడా డిఫరెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే ఇక్కడ కూర్చొని మనకి ఇప్పుడు కూర్చొని అక్కడ వ్యూ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చాలా వ్యూ ఉంటది. సో ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. సో మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ చూసేసింది కదా, ఇదంతా రౌండ్ ఉంటుంది మనకి. ఇది రౌండ్ అనేది సిట్టింగ్ ఏరియా. ఈ సిట్టింగ్ ఏరియా ఉంటుంది రౌండ్ అనేది. సో అక్కడ చూడొచ్చు, పిల్లలు అక్కడ స్కూల్ పిక్నిక్ పిల్లలు ఉన్నారు. అక్కడ స్కూల్ పిక్నిక్ పిల్లలు వచ్చేసి వాళ్ళైతే వాళ్ళ పిక్నిక్ అయితే వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు మనకు చూస్తలేరు. ఎందుకంటే హాయ్ చెప్తున్నారు అందరూ. చూడొచ్చు మీరు, హాయ్ చెప్తున్నారు వీడియోలో మనకైతే. ఇది వచ్చేసి వేరే స్కూల్. అంటే రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అన్ని కరీంనగర్ లో ఉన్న అన్ని స్కూల్స్ మనకి పర్మిషన్ ఉంది. ఏ స్కూల్ అయినా రావచ్చు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, పిల్లలతో రావచ్చు. సో ఇదైతే వేరే స్కూల్ వాళ్ళు. మనమైతే ముందరికైతే వెళ్ళిపోదాం. చలో, ఇది వచ్చేసి మనకి ఫౌంటైన్ నుంచి మన మిక్కీ మౌస్ కి వెళ్ళే దారి. ఇక్కడ చూడొచ్చు, గ్రీనరీ కూడా చాలా బాగుంది. గ్రీనరీ అయితే ఎంత బాగుందంటే ప్రతి ఒక్క గార్డెన్ లో మనకి చైర్స్ అవైలబుల్ ఉన్నాయి. కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు. పార్టీ టైప్ కూడా ఏదైనా చేసుకోవచ్చు మనకైతే. అంటే ఏదైనా తిన్నాక మీరు, ఏదైనా వస్తువు ఉన్నాక మీరు డస్ట్బిన్స్ అంటే అవైలబుల్ ఉంటాయి.
ప్రతి ఒక్క చోట డస్ట్బిన్స్ ఉంటాయి. ఆ డస్ట్బిన్ లో మీరైతే ఆ ఫుడ్ ఐటమ్స్ పడేయాలి. కింద అయితే ఎక్కడ పడేయద్దు, డస్ట్ అంటే నీట్ పెట్టాలి. మనకి ఇక్కడ ఫ్లోర్ కూడా చాలా బాగుంది. సో చిన్న ఫ్లోర్ కూడా ఎంత బాగుందో అంటే మనకి చాలా బాగుంది. ఇక్కడైతే వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి వేరే స్కూల్, కృష్ణ హై స్కూల్ అన్న వీళ్ళ పిల్లలంతా. ఇది వచ్చేసి వేరే స్కూల్. రకరకాల స్కూల్స్ ఉన్నాయి. మనమైతే ముందరికైతే వెళ్దాం. ఇప్పుడు అది ఉంది అక్కడ ఎక్కడానికి అవి టైప్స్ లాగా అవి ఫెసిలిటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలు మనకి జారుబండ టైప్స్ అవి కూడా ఉన్నాయి. చాలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకోవచ్చు, ఇక్కడ ఆడుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు వాళ్ళైతే. సో మనమైతే ఇదైతే ఏరియా అంటే ఇంకొంచెం ముందరికి వెళ్దాం. అక్కడ మిక్కీ మౌస్ ఉంది. ఆ మిక్కీ మౌస్ గురించి చెప్తా. మనమైతే మిక్కీ మౌస్ దగ్గరికి వచ్చేసినాం. అన్న ఇప్పుడు इसमें मिक्की माउस है ना, तो इसमें मतलब छोटे बच्चे चढ़ सकते हैं, बड़े बच्चे भी चढ़ सकते हैं? मिनिमम 8 to 9 years का रहता है. 8 to 9 years तक के दागे बच्चे चढ़ सकते हैं. ओके, సో 8 to 9 years లోపు పిల్లలతో ఎక్కచ్చట. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు 8 to 9 years కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్నారు కానీ ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఇష్టం ఉంటుంది కదా జారుబండి ఎలా అని. సో అన్న దీని కూడా చార్జెస్ ఉంటాయి, టికెట్ లోనే ఇంక్లూడ్ ఉంటుందా? సెపరేట్ చార్जेस ఉంటాయి. छोटे स्कूल के बच्चे हैं तो उसमें टिकट में इंक्लूड रहता है. దాన్ని ఏమంటారు, టికెట్ లోనే ఇంక్లూడ్ ఉంటుంది. అంటే స్కూల్ నుంచి ఎవరైనా వస్తారు, వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కారంటే వాళ్ళకి చార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ దీనైతే మిక్కీ మౌస్ అంటారు దీన్ని. ఇక్కడ మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్న. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయట. అన్న ఈ రూమ్ కి సంబంధించి అన్న ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక విషయం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చిన్న బ్యాంక్ట్ హాల్ కూడా ఉంది. ఇక్కడ బ్యాంక్ట్ హాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే చిన్న బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. సడన్ అమౌంట్ ఉంటుంది దానికి. మీకు ఏది కావాలన్నా అన్న కాంటాక్ట్ నెంబర్ ఒక వీడియో పైన పెడతా నేను. మీరు వచ్చైతే అన్నని కాంటాక్ట్ చేసుకోండి. సో మనమైతే చూడొచ్చు ఇంతకుముందు ఇక్కడ మిక్కీ మౌస్ చూపిస్తున్నా కదా మీకు. సో మిక్కీ మౌస్ లో చిన్నపిల్లలు ఎక్కాలి కానీ వీళ్ళైతే పెద్దవారు. సో వాళ్ళు అంటే ఎంజాయ్ చేసిన అయితే వాళ్ళు ఎక్కుతారు కదా. సో వాళ్ళ గురించి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అంటే ఎట్లుంది, ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చాలా బాగుంది. ఒకసారి మాట్లాడారు మైక్. అంటే మీకు ఎట్లా అనిపించింది, ఎంజాయ్మెంట్ ఎట్లుంది, అంటే ఫెసిలిటీస్ ఎట్లున్నాయి పార్క్? ఒకసారి మా సబ్స్క్రైబర్స్ చెప్తారా మీరు? We came from Rishi Government School. This park is very nice. We are enjoying a lot. Mainly the water show is very nice. We enjoyed a lot and we are playing a lot. We are enjoying a lot. Many children. This view is very nice and there are a lot of games and etc. there. So children are enjoying there. సో ఇక్కడ మీరు ఏమంటున్నారంటే Our primary children are enjoyed very well in this park. Okay. And we are also enjoyed for the water ride. It is so nice. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసినట్టు అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ పెద్దవారు ఎక్కచ్చా అంటే చిన్నవారు కూడా అంటే ఎవరైనా ఎక్కచ్చా? అంటే యాక్చువల్ గా చిన్నవారే, ఓకే, కానీ మేము ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ చూడొచ్చు వాళ్ళ ఎంజాయ్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కారు. ఇప్పుడు మనం ఎక్కితే చాలా బాగుంటది. చిన్నవాళ్ళు కూడా ఎక్కిరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా అందరికి. ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు మనకు గర్ల్స్ తో మాట్లాడాం కదా, వాళ్ళ గర్ల్స్ అందరికి ఇక్కడ మేడం ఇన్ఛార్జ్. సో గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారా? అంటే కాలేజా స్కూల్ అన్నా? స్కూల్ నుంచి వచ్చారా? ఫ్రమ్ రిషి స్కూల్. రిషి స్కూల్ ఎక్కడ ఉంది మ్యామ్ ఇది? మార్పునగర్ ఎట్ ది సెంటర్ ఓల్డ్ బజార్. వి హావ్ 2 branches. ఓకే, అంటే కరీంనగర్లో ఉంది మన స్కూల్ వచ్చి. సో మనకి ఇక్కడ వచ్చారు కదా మేడం. సో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పిల్లలు మీరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఫ్రమ్ 3rd to 7th. 7th క్లాస్ పిల్లలు, 3rd to 7th క్లాస్ పిల్లలకి తీసుకొచ్చారు. సో మేడం మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏ టైం వచ్చిండ్రు, ఏ టైం వరకు ఉంటారు మీరు? మార్నింగ్ 9:30 వచ్చినాం. 9:30 to 4 వరకు ఉంటారు. సో మీరు వచ్చారు కదా మేడం, ఇక్కడ మీకు ఎలా అనిపించింది? అంటే పార్క్ ఎలా అనిపించింది, పార్క్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కొంచెం మా సబ్స్క్రైబర్స్ చెప్పారా మీరు? Yes, very nice. All the facilities are also very good. Our children also enjoying very much. They are very excited to play again and again these games. Okay, okay, ma'am. They want to play more games, swings and these are all. ఓకే ఓకే మేడం. చూడొచ్చు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. And we are also very glad. ఓకే Glad to this park also. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసి మేడం అయితే ఏం చెప్తారంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంది, చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ అయితే. సో ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్ నుంచి చూస్తారు కదా మేడం, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ పార్క్ ఎలా అనిపించింది, అంటే వాళ్ళు రావచ్చా రాకూడదా అని అంటే కొంచెం చెప్తారా వాళ్ళకి? కంపల్సరీ దే క్యాన్, వాళ్ళు కంపల్సరీ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకటి కాకపోయినా ఒకటి ఇంకా చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు దే కెన్ బ్రింగ్ మైక్స్ ఆల్సో అండ్ దే కెన్ డూ ఎనీథింగ్, సాంగ్స్ ప్లే
and in my view it is very absolutely amazing. They can enjoy very well. ఈవెన్ స్టూడెంట్స్ కి పిల్లలకి లేకపోతే లెక్చరర్స్ కి లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా యంగ్స్టర్స్ కి ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అది కూడా ఇంకా సూపర్ ఉంది, కంపల్సరీ ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ విజిట్ అగైన్ అండ్ అగైన్. తెలుగు हिंदी में बात करते हैं, हिंदी में बात कर रहे हैं. तो आप लोग इधर आए ना पार्क में, आपको कैसा लगा ये पार्क? अच्छा लगा, एंजॉय करे बहुत वाटरफॉल तो आप लोग कहाँ से आए? सब लोग कहाँ से आए? కోరుట్ల నుంచి వచ్చిందట, వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు చాలా మంది పిల్లలు. సో మేము కూడా ఏమంటున్నాంటే ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నాం, మన తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. అన్ని చాలా బాగా ఫెసిలిటీస్ ఉంటాయి పిల్లలకి. మీరు కోరుట్ల నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చిండ్రు? అంటే మీకు ఇది పిక్నిక్ టైప్ మనకి కోరుట్ల నుంచి సార్ ఉన్నారు, ప్రిన్సిపల్ సార్ కరెస్పాండెంట్ సార్ ఉన్నారు. సార్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. విచ్ స్కూల్ ఆర్ యు? I came from Korotla, correspondent of Greenwood English Medium School. Yes, we have Greenwood English Medium School from Korotla. We have two schools, one Greenwood, one Kerala High School. అంటే ఇంకా మనకి ఎప్పుడు తెలుసు అంటే మీకు ఇది పిక్నిక్ టైప్ ఇప్పుడు ఇక్కడ అంటే మీకు ఎవరు చెప్పారు? ఇది యాక్చువల్లీ 2 times రావడం జరిగింది ఇక్కడ. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏందో అనుకున్న తర్వాత మిక్కీ మౌస్ అనేది జంపింగ్ వాటర్ ఫాల్ అవి చూసి చాలా ఎంజాయ్ అయింది. యాక్చువల్లీ నిజామాబాద్ తీసుకెళ్లేవాడిని పిల్లలకి పిక్నిక్ చూసిన తర్వాత ఈ థర్డ్ టైం రావడం, ఒకసారి ఇండివిజువల్ గా రావడం జరిగింది, సూపర్ అనిపించింది. సెకండ్ టైం ఫ్యామిలీతో రావడం జరిగింది, ఇది థర్డ్ టైం రావడం జరిగింది. ఇది థర్డ్ టైం సూపర్ అండి, ఎక్సలెంట్. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. అది ఎక్సలెంట్ సూపర్. కరీంనగర్ లో బెస్ట్ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, ఓన్లీ వాళ్ళకి కావాల్సింది వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీస్. నా రిక్వెస్ట్ అదే, ఈ పార్క్ తోటి నేను అడిగేది ఇది ఒకటి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నకైతే చెప్పాను కదా, అన్న కొరుట్ల నుంచి వచ్చింది. సో మీరు అందరూ అంటే వేరే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తారు కదా ఈ వీడియోకి. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది పార్క్ ఏంటి అనేది. ఇప్పుడు వీడియోలో చెప్పిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అనేది సాధ్యం కాదు, అన్ని చూడలేము. అవును, ఒక్కసారి మీరు అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి, తర్వాత మీరే నమ్ముతారు ఎలా ఉంటుంది, ఇలా ఫెసిలిటీస్ ఎలా ఉంది. వితౌట్ షూ, వితౌట్ స్లీపర్, దర్ సూపర్ ప్లేయింగ్. పిల్లలు పిల్లలకు కాళ్ళకు కానీ వాళ్ళ బాడీకి కానీ ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు ఇక్కడ. వెరీ 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 హ్యాపీ ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే సార్ అయితే మనకి చాలా చాలా అంటే చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చింది, చాలా మంచి చెప్పింది ఈ పార్క్ గురించి. సో అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. చూడొచ్చు, ఇప్పుడైతే నేనైతే అది చూపిస్తాను మీకు, మన మిక్కీ మౌస్ అయితే చూపిస్తాను మీకు. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పార్క్ లోపలికి వెళ్ళి, ఇది అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాలు ఉంటాయి, జారు బండలు ఉంటాయి, ఇది చెప్పినా మీకు. సో వేరే ప్లేస్ కి వెళ్దాం. ఇక్కడ అన్న అయితే చెప్పిండు మనకి వేరే ప్లేస్ కి అయితే వెళ్దాం. ఇక్కడ అన్న అయితే ఫస్ట్ వెళ్ళిపోతుండు, నేనైతే అన్న బ్యాక్ సైడ్ వెళ్తున్నా. సో అన్న ఎక్కడికి వెళ్తున్నాం అన్న ఇప్పుడు మనం? ఇక చూసుకోవచ్చు మీరు, ఇక్కడ అంటే పిల్లలు ఎవరైనా పిక్నిక్ వచ్చినా ఇక్కడ మీకు చెట్టు కింద కూర్చొని మంచిగా ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే లంచ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే చాలా ఫెసిలిటీస్ బాగుంటది. లేవు వాటర్ అయితే ప్రజెంట్ తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ దాకైతే వస్తాయి మనకి వాటర్. సో వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ మనమైతే చిన్న పిల్లలు ఎవరున్నా వాళ్ళకైతే దాంట్లో అంటే ఎక్కి ఇట్లా ఒక రౌండ్ తీస్తారు. అన్న అయితే ఇక్కడ రౌండ్ తీస్తారు ఒక రౌండ్ కి అన్న. సో దీనికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటాయా, లేకపోతే దాంట్లోనే చార్జెస్ ఇంక్లూడ్ ఉంటాయా? టికెట్ లోనే ఇంక్లూడ్ అయితే అని చెప్పింది అన్న అయితే. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసాం మళ్ళా. ఇది వచ్చేసి ఎక్కడంటే పార్క్, అక్కడ మిక్కీ మౌస్ అదంతా బంకింగ్ తగినాక బ్యాక్ సైడ్ రాగానే మీకు ఇక్కడ ఏం కనిపిస్తా అంటే ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సిట్టింగ్ ఏరియా. మీరు చూడొచ్చు, ఇక్కడ మాక్సిమం ఒక 500 పీపుల్స్ పడతారు. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, ఇక్కడైతే 500 పీపుల్స్ పడతారు. అంటే ఒక రౌండ్ అనేది మనకి సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది మనకి ఇక్కడ.